పోతే పోయి పీడ ఎరగడైందిరా. అత్తయ్య లాజీని ఉప్పులైనా కాపులానికి పంపించవా? ఇంకా అక్కడికి ఎందుకురా కాపురానికి? అక్కడ ఉన్న 4 ఎకరాల భూమి అమ్మేసి ఇక్కడ డబ్బు పట్టుకొచ్చేసామంటే అందరూ ఇక్కడ హాయిగా ఉందాం. మళ్ళీ ఏమన్నా నా బాధపడ చెప్పు. సిగ్గేసేస్తాం. పర్వాలేదు చెప్పు. కాళీయం కాళీయం కార్యమా? మీ నాయనమ్మ చచ్చిపోయిన పెద్ద దినమైనా పూర్తి కాకుండా కార్యం చేసుకోవచ్చా? తప్పు కదా. దినముగానే కాళీయం మన్నడే ఏం నాయన ఇంకా పచ్చడి నూనె అవ్వలేదు? మిరపకాయలు ముదిలిపోయాయి, ఉల్లిపాయలు ఎండిపోయాయి. నన్నేం చేయమంటావు? పచ్చడి నూరమంటాను పిచ్చి చచ్చినాడు. కానీ కాంతాలు కాంతాలు అమ్మా అమ్మా ఏంటమ్మా చెప్పమ్మా. ఎందుకట్లా నీళ్ళు పోతారు? నేను ఏమన్నా దెయ్యాన్నా పిశాచాన్నా? ఎప్పుడు ఏదో గొడవే ఇంట్లోను. అమ్మో నాయనమ్మ. ఒరే గాడిద, పొలానికి వెళ్ళి పని చూడండి ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? కొంచెం నా సిగ్గుండక్కర్లా? నీకు సిగ్గుండక్కర్లే. అయినా ఆ యాసం ఏంటి? కొంప తీసి కాలేజీలో చేలేవా ఏంటి? కాలేజీలో కాదు వాళ్ళ కట్ట చేరాను. వస్తుంటే దారిలో కాలేజీ పిల్లలు సైకిల్ తోటి కొడితే పొరుతుకుంటా పడ్డాను. పోటాడి ఆడ గుడ్డలు నాకు వేసేసుకుని వచ్చేసాను. అమ్మాయి రాజీ, ఇది నిజంగా చచ్చిపోలేదు, బతికే ఉంది. చాలా మనం పోలా. నేనెందుకు పోతానే? నువ్వే మంతాన్ని పడి తీసుకొస్తావు. నోరు పోయి. నువ్వు చచ్చావు నీ మనోడు చెప్పాను. అయితే మాట్లాడచ్చు. ఏమిటైతే నేను చచ్చానని చెప్పాను. రాజీని కాపురానికి పంపిస్తున్నామో అని మా నాయన చచ్చిపోయిందని ఉత్తినే చెప్పాను. ఏమిటో ఇప్పుడు నువ్వు నిజంగా తెచ్చినా పంపను. నువ్వు పంపించేదంటే మా వాడిని తీసుకెళ్ళి ఇప్పుడు 2వ పెళ్లి చేసేస్తాను అనుకున్నావు. అమ్మ అమ్మ 2వ పెళ్లి చేస్తుందంటే రాజీ నువ్వు ఎలాగే నేను చేసి సావిత్రి చాలండి. కొంచెమేగా. అబ్బ వద్దండి. అదేం కుదరదు, తినాల్సిందే. మీరు ఇలా రోజు తినిపించారంటే ఇంట్లో గుమ్మాలే పట్టవు. ఎంత తిన్నా మా అమ్మ కంటే లావేం కావులే. చాలా ఊరుకోండి. ఏమండి, నేను మీకు చాలా శ్రమిస్తున్నాను కదా. నా కోసం నువ్వు పడ్డ శ్రమ కంటే ఎక్కువేం కాదులే. సావిత్రి, మీ మామయ్యని పిలిపించమంటావా? వద్దండి. అవునులే, పిలిస్తే మాత్రం ఆయన ఎందుకు వస్తారు? ఆవేశంతో మీ వాళ్ళందరినీ నీకు దూరం చేశాను. అలా అనకండి. మీరు నాకు దగ్గరయ్యారు, అంతే చాలు. నా అబ్బనాడు అమ్మనాడు ఎరగ. ఆఖరికి నాటి కోడల కోసమని అడ్డమైన చాకరీ చేయమని నా మొఖాన్ని రాశాడు దేవుడు. ఎందుకమ్మా అలా చిరాకు పడతావు? మన ఇంటి పని మనం చేసుకోవడం తప్ప? పాప వదిన మంచాన్ని పడిందిగా. పడుతుందే పడదు. సాగితే నేను పడతాను. రబ్బర్ పడ్లేసుకుని డబ్బల మంచాల మీద. నేను తీస్తాలేమ్మా. వద్దులే లజుడు. చిన్ననాటి స్నేహితుడు మేటనికి 2 టికెట్లు తెప్పించను. వెళ్ళి వెళ్ళు. అలాగేమ్మా. మన ఇద్దరం పోయిద్దాం. వెళ్ళి. ఏమా రసం తెచ్చావా? ఇదిగో తెచ్చాను. రెక్కల ముక్కలు ఎట్టడు తీశాను. ఏమిటిది పల్చగా ఉంది, నీళ్లు గారు కలిపావా? అవేం మాటలరా? ఎండలు ఎలా మండిపోతున్నాయి. చెట్టుకు నీళ్ళు లేవు, కాయలు రసం లేదు. బాగానే ఉంది. గువ్వ గూడెక్కినట్టు కోడలు గారు మంచం ఎక్కుతుంది. ఎన్నాళ్ళు ఎలా కూర్చుంటుందో ఏమో. ఆ రాజకీయం వంట చేత కాదు, నేను చెయ్యలేను. పోనీలేండి, నాకు కాస్త ఒప్పుకొచ్చేదాకా హోటల్ నుంచి తెప్పించుకోండి. అదేం కుదరదు. వంట చేయకపోతే పస్తులు ఉంటారు, అంతేగాని ఇంట్లో మళ్ళీ పాత అలవాట్లు రావడానికి వీలేదు. అమ్మా, మర్యాదగా వంట చేస్తావా లేదా? చేస్తాను రా, తప్పుందా? రాజీ ఇలా రా. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. నేను వచ్చే వరకు నువ్వు వదిన దగ్గరే ఉండు. వదినా, నేను చేసిన తప్పు నీ పైన వేసుకుని నీ ప్రాణం మీదకే తెచ్చుకున్నావు. నన్ను క్షమించొదినా. పర్వాలేదు రాజీ, ఇది ఒకందుకు మంచిదే అయింది. అవును వదినా, అన్నయ్య పూర్తిగా తాగుడు మానేశాడు, ఎంతో మారిపోయాడు. ఇదంతా మన అదృష్టం. రాజీ, నేను ఈ మాట అంటున్నానని ఏమనుకోకు. ఆడదానికి పుట్టిల్లు శాశ్వతం కాదమ్మా.
మెట్టినిల్లే శరణ్యం, అదే స్వర్గం. నువ్వు సరేనంటే అన్నయ్యతో చెప్పి మీ అత్తగారింటికి వెళ్ళి ఏర్పాటు చేస్తాను. అలాగే వదినా, నీ ఇష్టం. రాజీ, చూడమ్మా, ఈ చీరలన్నీ నీకోసమే తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయో చెప్పు. బాగున్నాయి అన్నయ్య, కానీ ఇన్ని చీరలు నాకెందుకు? ఎందుకేంటమ్మా, అత్తగారింటికి వెళ్ళేదాన్ని అక్కడ కావద్దు? నమస్కారం బావగారు. అడుగో, పుల్లయ్య రానే వచ్చాడు. నమస్కారం అక్కయ్య గారు. రండి రండి. లాజీని పంపిస్తానని మీరు ఉత్తరం రాశారుగా, బస్సు దొరకకపోయినా వాలీలో పరిగెత్తుకొచ్చేసాను. లాజీ, నిజంగా నా కూలా వస్తావా లాజీ? రాజీ ఇదివరకటి పెళ్లి కాదయ్యా, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నువ్వెక్కడికి తీసుకువెళ్తే అక్కడికి సంతోషంగా వస్తుంది. ఇదంతా మీ తల అక్కయ్య గారు. ముందు గొడుగు ముడు. ఎంత అల్లుడు అయితే మాత్రం ఇంట్లో గొడుగేసుకుని తిరుగుతావా? మర్చిపోయాను బావగారు. చూడు బావా, నీ కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను. బావగారు, మీరెంత మంచి బావగారు బావగారు. మేలును అక్కయ్య మా ఇంటికి రండి, మేము కూడా మంచి బట్టలు పెడతాం. అలాగే, బట్టల కోసమైనా తప్పకుండా వస్తాం. అలాగే బావగారు. దాలాజీ, బట్టలు మార్చుకుందాం. అరే ఏమిటి బావా నువ్వు? ఓ, మర్చిపోయాను, నేను మొగాన్ని కదూ, ఆ గదిలో మార్చుకుంటానులేండి. వెళ్ళమ్మా రాజీ, నువ్వు కూడా మార్చుకో. లాజీ, లాలాజీ, బావగారికి ఒక్కగాలికి నమస్కారం పెడదాం. అరే రే, మాకెందుకు, ముందు వెళ్ళి అమ్మకి నమస్కారం చేసిరండి. అమ్మో సూరమ్మత్తగా, లాజీ నువ్వు వెళ్ళి నమస్కారం పెట్టేసి రాను, ఇక్కడే ఉంటా. తప్పు బాబు, అలా అనుకోడు. నువ్వు కూడా వెళ్ళు. రండి. ఏమిటమ్మా పొద్దున్నే రెడీయో? మార్నింగ్ షోక ఉండు, నేను వచ్చేస్తాను. మార్నింగ్ తో కదత్తయ్యా, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. లాజీని మా ఇంటికి తీసుకెళ్తున్నానుగా. ఏమిటి, రాజుని మీ ఇంటికి తీసుకెళ్తావు? ఎవరా నీకు పర్మిషన్ ఇచ్చింది? నేను ఇన్నాళ్ళుగా నేనేమి పట్టించుకోలేదు. ఇక మీద ఇంట్లో నీ పెత్తనం సాగదు. రాజీ అత్తవారింటికి వెళ్ళి తీరుతుంది. ఏమిటి? అవునత్తయ్య, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తగారింట్లో ఉంటేనే గౌరవం. వదిన చెప్పింది నిజమేనమ్మా. అమ్మో అమ్మో, ఈ కొరువు కొంపలో కాలు పెట్టి నా బిడ్డ నాకు ఎక్కడ చేస్తుందా? బావా, నమస్కారం చేయి. నమస్కారం అత్తయ్య. ఇక బయలుదేరండి. లాలాజీ, అమ్మా ఉషా, ఉషా నిజంగా వెళ్ళిపోతావుంటే ఉంటాను అనుకుంటా. ఉషా అమ్మాయి, నువ్వు నోరు మోసుకుని ఇక్కడ కూర్చో. కూర్చో. అమ్మాయి, అమ్మో అమ్మో, వీడు తాగినన్నాళ్ళే బాగున్నాడే అమ్మా. హాయిగా మా ఇష్టం వచ్చినట్టు తినేవాళ్ళం, మా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళం, రోజు 4 సినిమాలు చూసేవాళ్ళం. వీడికి పోయే కాలం వచ్చిందా, వీడు తాగుడు మానేసి నా బిడ్డనే నాకు లోన్ చేశాడే అమ్మా. ఉషా అమ్మాయి, ఇదే మన ఇల్లు. నానమ్మ, నానమ్మ, ఎవరొచ్చారో చూడు. లాజీ వచ్చింది. నానమ్మ, లాజీకి దండం పెట్టి. లాజీ, నానమ్మకి దండం పెట్టి. ఏమే నువ్వు ఆడదానివా గాడిదవే? ఇన్నాళ్ళకి నీకు మొగుడు కావాల్సి వచ్చాడా? పెద్ద ఎద్దలే ఎదిగి పుట్టింట్లోనే ఉండిపోవడానికి నీకు సిగ్గులేదు? ఏమిటి ఆ మాటలు? లాక లాక లాజీ వచ్చాను. నార్మల్గా కావట. ఆ రోజున దీని అమ్మ నన్ను నోటుకొచ్చినట్లల్లా కోస్తుంటే కుక్కిన పిల్లలా ఊరుకుంది, కానీ ఏమన్నా నోరెచ్చిందా? ఇప్పుడు వచ్చిందిగా, ఇక చెబుతా. దీని పగరాగాని నేను అడచకపోయినట్లయితే నా పేరు పిస్తా పప్పుల పేరమ్మే కాదు. నానమ్మ, ఎక్కువ అలాగే చచ్చిపోతావు. అలిసి పళ్ళు తిను. చాలేరా పావే, ఇంకా కొత్త పెళ్లి కూతురులాగా నంగనాచిలాగా నిలబడ్డావు. నడే లోపలికి. లాజీ, లాజీ, ఇది మన గది, ఇదే మనం అంటుందా? ఓసి నీళ్ళు నేలగట్ట. ఆడికి సిగ్గు లేకపోతే నీకన్నా లేదంటే ఆడి గదిలోకి రమ్మనగానే పట్ట పగలు పెద్ద ముందు నేను ఇక్కడ ఉండగానే ఎగడు పోవడమే. కొంపలో చాకరీ ఎవరు చేస్తాడు నీ మొగుడు? అవునానమ్మా, నేనే చేస్తాను. రావే లాజీ, కూర్చోమని. సిగ్గుమాల తవట. అయితే పెళ్ళాన్ని కూర్చోబెట్టి నువ్వు చాకరీ చేస్తావంట? ఏమ్మా, తాతయ్య నిన్ను కూర్చోబెట్టి అన్ని పళ్ళు చేతి వాడంతగా. ఎవర్రా కోత కూర్చుంది? అసలు నోరెక్కడానికి ఉండేదేంటి? ఆయన నందంటే నంది, పందంటే పంది. కాదంటే ఆ కర్ర పుచ్చుకొని గొడ్డులు బాదినట్టు చావు బాదేవారు. ఆయన నీలాగా పిల్లి కాదురా, పులి. పులి. అన్ని అబద్ధాలే తాతయ్య, నావి ఒకటే పోలిక. ఏంటవులే, ఇంకా నడమే పదాలు అక్కడికే.
కాళ్ళు కాదు, గొంతు పిచ్చుకు చస్తుంది. కలమ కలమ ముగ్గురుగా పుట్టేయకూడదు. లాలాజీ కూర్చో, కూర్చో లాజీ. లాజీ నువ్వు ఎక్కడ ఉండద్దు లాజీ, నిన్ను మీ ఇంటికి దిగబెట్టేస్తాను. అప్పుడప్పుడు వచ్చి నేను కలుస్తానుగా. అలా అనకండి. మా వదిన పడ్డ కష్టాల ముందు ఇవి ఒక లెక్క. మన సంసారాన్ని కూడా వదినే నిలబెట్టింది. బాధ్యత తెలియంది భార్య కాదు, ఇల్లు దిద్దుకోలేంది ఇల్లాలు కాదు అంటారు. ఏమండి, నేను ఇక్కడే ఉంటాను. వద్దలాజీ, ఇక్కడ ఉంటే నువ్వు చచ్చిపోతే. నేను అంత పిరికిదాన్ని కాదు. బాబు ఎక్కడున్నావా? చూడు కొండయ్య ఎంత బాగుందో. బాగుంటది బాగుంటది, చాలా బాగుంటది. కానీ చిన్నమ్మగారు చూస్తే పాపం పడతారు. లేదే, ఎక్కడెట్టి ఎక్కడెట్టి పసివాడిని ఇంటికెళ్ళి కొడతావు? కొట్టగా నెత్తరెక్కించుకోమంటారా? 300 రూపాయల సెంటు పగల కొట్టాడు. అంత మాత్రాన పసివాడిని పట్టుకుని పశువులు బతుకుని బాస్తావా? అయినా అంత విలువైన వస్తువు వాడికి అందేటట్టు పెట్టడం నీదే బుద్ధి తక్కువ. మీరు నన్నే అంటున్నారా? ఇక్కడేమో సుఖపడదామని వచ్చాను కానీ మీ అందరితో ఇలా మాటలు పడుతూ ఈ బురద బుగ్గిలో ఉండటానికి కాదు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. అదే నీ నిర్ణయం అయితే ఇక్కడ నేనెవరూ ఆపరు. కానీ నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండడం నీ ధర్మం. నా జీవితం సుఖవంతం చేయడం నీ ధర్మం కాదా? నువ్వు సుఖపడ్డానికి పసివాడు పల్లెటూరు అర్థం కాదంటున్నాను. చదువుకున్నావు అన్నమాట కానీ కొంచెం కూడా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నావు. శేఖర్, అవును, ఇంతవరకు నయానా భయానా చెప్పు చూశాను. ఇక నీకు చెప్పడం కూడా వేస్ట్. అంత వేస్ట్ అనుకుంటే కలిసి కాపురం చేయాలనుకోవడం కూడా వేస్తే. నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్తున్నాను. శశి, ఏమిటి మా తొందరపాటు? క్షణికమైన ఉద్రేకంలో నిండు సంసారాన్ని పాడు చేసుకోవడం ఆడదానికి లక్షణం కాదు. ఆడదాని లక్షణం తెలిసిన మనుషులే మీరైతే ఈ ఇంట్లో ఆడదిక్కే లేకుండా పోదు. నువ్వు మనిషి కాదు. ఎదటి మనిషిని అర్థం చేసుకోలేని తెలివి తక్కువ వాడి కనుకనే ఆ రోజున సావిత్రి తల తగదా పడ్డావు. ఇవాళ కట్టుకున్న భార్యని ఇంటి నుంచి వెళ్ళగొట్టుకునే స్థితికి వచ్చావు. పదవి అమ్మా శశి, పెద్దవాణ్ణి, నా బాధ ఆవేదన కాస్త అర్థం చేసుకో తల్లి. కట్టుకున్న వాడితో ఏవో కలతలు రావచ్చు. అంత మాత్రాన ఇంటి నుంచి వెళ్ళిపోతే ఆ తర్వాత నువ్వు చాలా పశ్చాత్తపడవలసి ఉంటుందమ్మా. ఇంటి పరువు ప్రతిష్ట అన్ని నీ చేతుల్లో ఉన్నాయి. ఫలానా వారి కొడలు అలిగి వెళ్ళిపోయిందన్న అపఖ్యాతి మాత్రం దాని వద్దు తల్లి. నీ చేతులు పెట్టుకుని ప్రార్థిస్తా. అలాగే, మీరు చెప్పినట్టే వింటాను. కానీ నేను ఇక్కడే ఉండాలంటే ముందు ఆ కుర్రగధవును ఏ అనాథాశ్రమంలో చేర్పించాను. వీలేదు. నీ కోసం ఈ పసివాళ్ళ కోసం అవసరం మాకు లేదు. కావాలంటే నువ్వే వెళ్ళు. అవునా? బుద్ధి కుదిరి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడే దీని మొహం చూస్తాం. బాబట బాబు, వాడి కథ వెనక ఎంత పాపం దాగి ఉందో ఎవరికి తెలుసు?